గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా మార్చి చదుదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మార్చి చదుదాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడెను. అదేదనగా సూర్యుని ధరించుకుని యొక్క స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. నీరుమోపబడిన అపవాది పడద్రోయబడినాడు గనుక ఇప్పుడు రక్షణ, శక్తియు, రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తు జాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. భూమి సముద్రమా మీకు శ్రమ, కొంచెం తెలుసుకొని దిగి వచ్చినాడని చెప్పి ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉన్నట్టు చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. ఎగురున్నట్లు గొప్ప పక్షి కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను గాని, మరి తన నోరు తెరిచ ఘట సర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేశాను. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనొచ్చు యేసును గురించి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచాను. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువా, ఇంతవరకు మీరు ప్రభువా తోడుగా ఉండినటువంటి దేవుడు, మాకు సహాయపడుతూ వచ్చావు తండ్రి. ఈ నూతన సంవత్సరంలో బైబిల్ పట్టణంలో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మేము ధ్యానం చేసుకుంటుండగా మీ సత్యము మేము గ్రహించినట్లు వాక్యంలో ఉన్నటువంటి అర్థము మాకు తెలియచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ మాటలు మాకు వినిపించము. మమ్మల్ని అందరినీ సిలువ చాటును మరుగు చేసుకున్నాము. కానీ కనబడిన చీకటి శక్తుల ప్రభావం దూరపరచము. సమయం దీవెనకరంగా చేసి నడిపించి కృప చూపించమని, అయోగ్యులం ప్రభువా మీ మాటలు మాకు దయచేయమని యేసు ప్రభువు నన్ను ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ప్రభు ఈ మాటలన్నిటిని దీవించి మనతో మాట్లాడునుగాక. ఇది వరకు ప్రకటన గ్రంథం 11 అధ్యాయాలు మనము గడిచిన సంవత్సరంలో ధ్యానం చేస్తూ వచ్చాం. ఇందులో టోటల్గా 22 అధ్యాయాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 11 అధ్యాయాలు మనం ఇదివరకు ధ్యానం చేసినాం. 12వ అధ్యాయానికి మనం ఈరోజు వచ్చినాం. అయితే ఈ 12వ అధ్యాయంలో ఎక్కువగా రాయబడినటువంటి మాట, ఒక యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో సాతానుడు ఓడిపోయాడు అనేది ఇక్కడ రాయబడతా వచ్చింది. పరలోకమందు ఈ యుద్ధం ఎక్కడ జరిగిందంటే పరలోకమందు జరిగింది. ఈ యుద్ధం పరలోకమందు ఎవరెవరికి జరిగింది? 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మిఖాయేలును దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధం చేయాలని ఉండగా
ఉమ్, ఉమ్. స్థలం లేకపోయాను. ఎవరికి స్థలం లేదు పరలోకంలో? ఘట సర్పం అంటే సాతాను. ఘట సర్పం అంటే సాతానుకు సాదృశ్యం, అపవాదికి సాదృశ్యం. సరే, 1-6 వచనాలు మనము చూసుకుంటే, ఇక్కడ ఒక స్త్రీ ఒక శిశువును కన్నది అని రాయబడి ఉంది. ఒక స్త్రీ, స్త్రీ అంటే ఎవరంటే ఇశ్రాయేలు జాతి. ఎవరు? ఇశ్రాయేలు. ఇక్కడ రాయబడినటువంటి 1-6 వచనాల్లో స్త్రీ అంటే ఎవరంటే ఇశ్రాయేలు జాతి. ఎవరిని కన్నది? శిశువును కన్నది, మగబిడ్డను కన్నది. ఆ మగబిడ్డ దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ యేసు ప్రభువును పుట్టినప్పటి నుంచి శత్రువు ఏం చేస్తున్నాడంటే, యేసు ప్రభువు ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చినాడో, ఎక్కడ పుట్టాడు ఆయన? భూమికి భూమికి నడిబొడ్డున పుట్టాడు. భూమికి ఎక్కడ పుట్టాడు? మధ్య భాగములో పుట్టాడు. మధ్య భాగములో ఎక్కడ? భూమికి మధ్య భాగములో ఆసియా ఖండములో పుట్టాడు యేసుప్రభు. యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు వాని కండ్లు ఎర్రగా అయిపోయినాయి, కడుపు మంట ఎక్కువైపోయింది. పుట్టినప్పుడే చంపేయాలనుకున్నాడు. ఎవరు? అపవాది, శత్రువు, సాతాను. యేసుప్రభుని ఏం చేయాలనుకున్నాడు? చంపేయాలనుకున్నాడు. అది అక్కడ అది రాయబడింది. ఇక్కడ చూడండి. శిష్ ఆ, స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని స్త్రీ ఎదుట నిలుచుండెను. దేవుని దయ వలన వాళ్ళు అక్కడి నుంచి పారిపోయినారు. ఒక రాజు చిన్న బిడ్డలందరినీ, చాలా మందిని చంపేసినాడు. యేసుప్రభు పుట్టినప్పుడు నాకంటే రాజు ఇంకెవరు ఈ భూమి మీద ఉండకూడదని ఏం చేసినాడంటే ఆ రాజు ఆ చిన్న బిడ్డలందరినీ, పుట్టిన బిడ్డలందరినీ ఏం చేసినాడు? చంపేసినాడు. ఎంత క్రూరత్వమో! ఇలాంటి సంఘటన ఎప్పుడు జరిగి ఉండదు నాకు తెలిసి. చిన్న బిడ్డలను చంపడం అనేది ఎక్కడ కూడా జరిగి ఉండదు. అంటే వాని హృదయం ఎంత దుర్మార్గపు హృదయమో, ఎట్లా మనసు వస్తుందో, చిన్న బిడ్డలను చంపాలనే మనసు ఎట్లా వస్తుందో. ఎంతమంది చనిపోయినారంటే అంతమంది చనిపోయినారు మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివితే. అయితే ఈ 1-6 వచనాలు అదే మనకు తెలియజేస్తుంది. అయితే దేవుని దయ వలన యేసు ప్రభు అక్కడ ఆ రాజు ఆ మగబిడ్డలందరినీ చంపుతున్నాడని చెప్పి వేరే ఊరికి తరలించి అక్కడ కొద్ది రోజులు అక్కడ ఉండమని చెప్పి మళ్ళా వెనకలు తీసుకొస్తాడనమాట. అంటే శత్రువు అనేవాడు ఎప్పుడు పొంచుకొని ఉన్నాడు, మంచిని జరగనివ్వకుండా, మంచిని చంపేయాలని. వాడు చలామణి అవుతున్నాడు. ఎప్పటి నుంచి చలామణి అవుతున్నాడు? ఎప్పటి నుంచి ఉంది వీడిది పని? ఆ అనాది కాలం నుండి ఉంది. తర్వాత 7వ వచనం నుంచి చివరి 17వ వచనం వరకు ఈ యుద్ధం జరిగింది. 7వ వచనం నుంచి 17వ వచనం వరకు పరలోకములో ఒక యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఎవరెవరికి యుద్ధం అంటే పరలోకములో ఉన్న దేవదూతలకు, తర్వాత సాతాను యొక్క దూతలకు కదా. వాళ్ళు గెలవలేకపోయారు. గెలవలేకపోయిన కారణాన వాళ్ళు ఎక్కడికి దోయబడ్డారు? పరలోకంలో స్థలం లేదు వాళ్ళకి. ఇప్పుడు ఎక్కడ దోయబడినారు వాళ్ళు? ఇప్పుడు భూలోకంలో వారికి ఇక స్థలము లేకపోయాను కాబట్టి భూమి మీద ద్రోయబడినారు. ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఈ ఈ అపవాది, ఈ సాతాను, వీనికున్నటువంటి పని ఏమిటి? సాతాను ఎలాంటి పని చేస్తాడు? అది వాడు ఏ పనులు చేస్తాడు? భూమి మీద త్రోయబడినప్పటి నుండి వాని పని ఏంటిది అనేది మనం ఈరోజు తెలుసుకుంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈరోజు వచ్చినందుకు సాతాను యొక్క పని ఎట్లా ఉంటుంది, అపవాది యొక్క పని ఎట్లా ఉంటుంది, వాని యొక్క పనులు ఏంటివి ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. అందుకని ఇది కాంటెక్స్ట్ కాబట్టి మనం చదువుకుంటున్నాం. వాని గురించి మనం తెలుసుకోవాల్సిన పని లేదు. అయితే ఈ అధ్యాయంలో వాని గురించి కొన్ని మాటలు రాయబడుతూ వచ్చినాయి. కాబట్టి వీడు చేసేటటువంటి పని ఏంటంటే, మొట్టమొదటిగా ఇక్కడ రాయబడి ఉంది. చూడండి 10వ వచనం. కొన్ని పనులు చెబుతా, మళ్ళీ మిమ్మల్ని అడుగుతా వాడు ఏం పని చేస్తాడు భూమి మీద అనే విషయాలు. 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, నేరమోపువాడు పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తు ఆయన. ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా వీడు రాత్రింబగళ్ళు సహోదరుల మీద నేరం మోపుతున్నాడు. ఇది వీడి పని ఏంటంటే
ఇదో భూమి మీద నువ్వు చెప్పుకునేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. సో అండ్ సో వ్యక్తి ఈరోజు ఎన్ని అబద్ధాలు మాట్లాడినాడో, ఈరోజు ఎన్ని మోసాలు చేసినాడో, ఈరోజు పొద్దున్న లేచినాల నుంచి ఎన్ని ఎన్ని దొంగ తిరుగులు తిరిగినాడో అని చెప్పి ఎవరికి పోయి కంప్లైంట్ ఇస్తున్నాడు? దేవునికి. రాత్రింబగళ్ళు నీ మీద నా మీద దేవుని దగ్గర పోయి నిలబడి ఏం చేస్తున్నాడు వాడు? నేరం మోపుతున్నాడు వాడు. నువ్వు భలే చెప్పుకుంటావే, నువ్వు ఈ బిడ్డ గురించి భలే చెప్పుకుంటావే, నీ గురించి నా గురించి దేవుడు పొగుడుకుంటా ఉంటాడు పరలోకంలో. అయితే వాడు ఏం చేస్తాడు తెలిసిన? అడిపోయిన తర్వాత నువ్వు బాగా పొగుడుకుంటున్న నీ బిడ్డలు ఏం చేసినారు తెలిసిన ఈరోజు అని చెప్తాడు. పోయి అడివి ఏం చెప్తాడు? నీ మీద నా మీద నేరం మోపుతా ఉంటాడు అడిపోయి. దేవుడేమో మన మీద మంచి అభిప్రాయం ఉంటుంది, కానీ వాడికి ఏముంటుంది? నేరం చెప్తూ ఉంటాడు వాడు. వాని పని అది. రాత్రి ఎప్పుడు చెప్తున్నాడంటే వాని పని ఏంటంట? రాత్రింబగళ్ళు అని రాయబడి ఉంది. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అని రాయబడి ఉంది. తర్వాత ఇంకొక మాట రాయబడి ఉంది వీని గురించి. చూడండి 10వ వచనంలో. చూడండి 10వ వచనంలోనే 8వ వచనం 8 చదవండి. 8వ వచనం. వాని పని ఇంకో ఏం పని చేస్తున్నాడు చూడండి. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని నిలవలేకపోయిరి. వారికి ఇక ఏం లేదు, స్థలం లేదు. సరే, ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే సర్వలోకమును మోసం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒకరిని ఇద్దరిని కాదు మోసం చేసేది. ఎంతమందిని? ఒకడు ఈ మధ్య వార్తల్లోకి ఎక్కినాడు. ఏమని వార్తల్లోకి ఎక్కినాడంటే, మన ముందర బాగా నటించి, అబ్బాయి ఎంత అమాయకుడిలాగా ఉన్నాడు వీడని చెప్పి, ఈ బిడ్డకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని చెప్పి వాని మీద అంత అభిప్రాయం తీసుకొచ్చి వాడు ఆడపిల్లల మీద కన్నేసి వాడు వాళ్ళ ముందర బాగా నటించి ఒక ఊరిలో ఒక ఆడబిడ్డను పెళ్లి చేసుకునేది, ఇంకొక ఊరికి పోయి ఇంకొక ఆడబిడ్డను పెళ్లి చేసుకునేది. అట్లా ఎంతమందిని ఆడబిడ్డలను పెళ్లి చేసుకున్నాడంటే వాడు అట్లా మోసం చేసి ఎక్కడెక్కడ వాని గుట్టు బయటపడింది. ఒకరోజు ఈడొక రోజు బాగా నటన చేస్తాడు, ఇంకొక ఊర్లో పోయి ఇంకొక నటన. నాకు ఎవరు లేరు, నేను అనాథని అంటాడు వాడు. ఏమంటాడు వాడు? నేను అనాథను కానీ అంటే వాడిని నమ్మేస్తాం. పాపం అమ్మ లేదు నాన్న లేదని అంటే మనం వాడిని నమ్ముతాం. మా దగ్గర ఉన్నాయినా అని చెప్పి ఎవడన్నా అంటాడు. అనడా? నేను మేము చూసుకుంటాంలే అని. అట్లా మోసం చేసి వాడేం చేస్తున్నాడు? సర్వలోకమును మోసం చేసి. ఎవరు? ఈ లోకములో మనుషులే అట చేస్తా ఉంటే, ఇంకా సాతానుడు ఏం చేస్తున్నాడు? సర్వలోకమును మోసం చేస్తున్నాడు. ఈ దేశం కాదు, ఇండియా దేశం కాదు, పాకిస్తాను, బంగ్లాదేశ్, చైనా, ఈ దేశాలన్నీ వాడు మోసం చేస్తూనే ఉన్నాడు. వాని పని అది. సర్వలోకమును మోసం చేయడం వాని పని. 2 పనులు చూసినాం. వాని పని ఏంటంటే, మొట్టమొదటి పని నీ మీద నా మీద నేరం మోపడం. పరలోకంలో పోయి దేవుని దగ్గర పోయి నేరం మోపడం రాత్రింబగళ్ళు. రెండో పని ఏంటంటే వాడు ఏం చేస్తున్నాడు? సర్వలోకమును మోసం చేస్తున్నాడు. అందుకని ఒక పాట ఉంటుంది, నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయాలోకం ఏం నమ్మొద్దు? ఇది ఆశ చూపి మోసం. ఏం చేస్తుంది మోసము? లోకంలో ఏముంది? లోకంలో మోసం ఉంది. ఈ భూమి మీద మోసం ఉంది. ఒకడు తూకం వేస్తా ఉంటాడు, కింద ఏం పెడతాడు? ఏం చేస్తాడు? మోసం. ఇంతకుముందు డీలర్ షాపులలో కిరోసిన్ మోసేటవాళ్ళు. వాళ్ళు కరెక్ట్గా లీటర్ పోయారు. దాని లోపల ఎటుంటుంది అంటే మొత్తం అంతా బొంగు ఉంటుంది. కొంచెం మోస్తాడు. అది నీకు లీటర్ వేసేసినప్పో అంటాడు వాడు. ఏముంది? మోసం ఉందా లేదా? కొన్ని అంగళ్ళల్లో కరెక్ట్గా తూకం 1 కేజీ ఉంటుందా? కేజీకి 150 గ్రాములు తగ్గించేస్తాడు. 25 కేజీలు బియ్యం అంటాడు, 23, 24 ఉంటాయి కేజీ తగ్గించేస్తాడు. ఎవరు చూస్తారు? నమ్మకం మీద. ఇంటికి తెచ్చుకుంటాడు, వాడు తింటా అంటాడు అంతే. ఎవరిని చూస్తారా? అవన్నీ చూసినారా? పాలల్లో మోసమే. ఏంది?
పాలల్లో మోసమే, గుడ్లల్లో మోసమే, బియ్యంలో కూడా మోసమే, కందిపప్పులో కూడా మోసం, అన్నిట్లో మోసమే. మోసం దేంట్లో లేదు మోసము? అన్నిట్లో మోసమే కథ. సర్వలోకమును మోసం చేస్తున్నాడు వాడు, సర్వలోకమును మోసం చేస్తున్నాడు. సార్ నకిలీ బంగారు తీసుకొచ్చి ఒరిజినల్ 24 క్యారెట్ అంటాడు నీ దగ్గరికి వచ్చి. బా ఇదేంది 10 రూపాయలకి వస్తుంది అని అమ్మ ఏం చేస్తుంది ఆడమ్మ, బా ఈడేవడో జాక్ పట్టుకుంటే నేను నక్కతోకం దొక్కినా అని చెప్పి ఆ నకిలీ బంగారు తీసుకొని ఒరిజినల్ అని చూపించుకుంటుంది అమ్మ. అవునా కాదా? ఎంత మోసం జరుగుతుంది భూమిలో, లోకంలో ఎన్నో జరుగుతున్నాయి. వాని పని అది, సర్వలోకమును మోసం చేసే పని వాడిది. నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? మోసపోవద్దు. పాట కూడా అందుకని రాసి పెట్టినారు వాళ్ళు, ఊరికే రాయలే. నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు ఇది ఆశ చూపి మోసం. ఏం చేస్తుందంట? ఆశ చూపించి మోసం చేస్తుంది కథ. కాబట్టి ఎవరిని నమ్ముతామండి? మూడవ పని ఏం చేస్తున్నాడు తెలిసినాడు? చూడండి, 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయం, 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. మింగుదునా, గర్జించు సింహం వలె. వాడు ఏం చేస్తున్నాడు తెలిసిన? మూడవ పని, మింగుదునా, నా వలలో చిక్కించుకుందునా. అమ్మా బాగా గమనించాలా. అందుకనే ప్రకటన గ్రంథం వాడు అంత శ్రద్ధ పెట్టి విననీయుడు వాడు. ఎవడు సరిగా చదువుకుందాం అనుకున్నా కూడా వాడు విని, ఎందుకంటే వాని గుట్టు బయటపడుతుంది ఈ అధ్యాయంలో. దేంట్లో? జరగబోయే సంగతులన్నీ దీంట్లో రాయబడినాయి. దేంట్లో? ప్రకటన గ్రంథంలో రాయబడినాయి. ప్రకటన గ్రంథం చదువుదామా అనుకుంటే మనసు రాదు, పోనీ విందామా అనుకున్నా కూడా వాడు మనసు ఎక్కడెక్కడో తిప్పుతూ ఉంటాడు వాడు. నిద్ర వచ్చేట్టుగానో లేకపోతే అట్లనో ఇట్లనో ఏదో ఒకటి. మొత్తం మీద ఏం చేస్తాడంటే మోసం చేసి వాని పని అది కథ. మూడో పని ఏం పని? వాని పని 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయం, వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా ఆశ చూపిస్తాడు వాడు. ఆశ చూపించి ఒక 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 బావిలో ఒక గాలం వేసినాడు ఒకడు, చేప పడదామని. దానికి గాలానికి ఏం తగిలిచ్చినాడు? ఎర్ర తగిలిచ్చినాడు. ఎర్ర చూపించి దాన్ని పట్టేస్తాడు అనమాట. నీకు నాకు ఏం చూపిస్తున్నాడు వాడు? ఎర్ర చూపించి ఎవరిని మింగుదునా అని వాడు ఏం చేస్తున్నాడు? వాని గాలంలో పడేసుకుంటున్నాడు వాడు. ఒక్కొక్కనికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. నాకు ఒక బలహీనత ఉంటుంది, నీకు ఒక బలహీనత ఉంటుంది, అందరికీ ఒక్కొక్క బలహీనత ఉంటుంది. వాడు ఒక్కొక్కరి యొక్క బలహీనత వానికి బాగా తెలుసు. ఒకనికి టీ తాగే బలహీనత, ఒకనికి బాగా వడలు తినే బలహీనత, సాయంత్రం అయ్యే లోపల వాడు ఒకడు పకోడా తినాలి రోజు ఒకడు, వాని బలహీనత అది. ఇంకొకటి ఏంటంటే వాడు పొద్దున్న లేచిన నుంచి అబద్ధం చెప్పేది వాని బలహీనత. ఇంకొకటి ఏంటంటే వ్యభిచారం చేసేది వాని బలహీనత. ఇంకొకటి బలహీనత ఏంటంటే మంత్రాలు చదివి డబ్బులు తీసుకునేది వాని బలహీనత. అంటే చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయో. సర్వలోకములో జరిగే తంతు ఎట్లా ఉందంటే, ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వల్లే నీకేం చేస్తున్నాడు వాడు? వెదకుచున్నాడు, తిరుగుతూ నీ దగ్గరకు వస్తాడు వాడు. నువ్వు ఎక్కడ బలహీనంగా ఉండవో వానికి తెలుసు, ఎక్కడ బలహీనంగా ఉన్నావో నీకు తెలుసు వాడు. కాబట్టి వాడు వస్తాడు, మోసం చేస్తాడు, పట్టేస్తాడు. మోసపోవద్దు అని స్వరం వినొద్దు. తర్వాత ఇది మూడవ పని, వాని పని, ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వెదకుచూ తిరుగుతున్నాడు. తర్వాత వెతుకుతున్నాడు వాడు. నాలుగవదిగా కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. వాని పని ఏంటంటే 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. వెలుగుదూత వేషం వేసుకొని ధరించుకొని, ఏం వేషం వేసుకొని వచ్చినాడు? వెలుగుదూత. అమ్మ చూడండి బాగా గమనించండి, వెలుగుదూత
పైకేమో ఎట్లుంది? వెలుగు దూత, బాగా దూతలాగా ఉన్నాడు వాడు. లోపలేముంది? క్రూరమైన తోడేలు. లోపల క్రూరమైన తోడేలు, పైకేమో గొర్రె చర్మం. పైకి ఎట్లుంది? గొర్రె చర్మం. చూస్తే గొర్రెనే అనుకుంటాం మనం. లోపల ఏముంది? తోడేలు స్వభావం. యాడా? కాబట్టి వాడు అట్లా వస్తున్నాడంట. ఒక ఇంటికి పోయినాడంట, అమ్మా ఆకలి అవుతుందమ్మా, అన్నం పెట్టుమా అని. ఈ అమ్మ ఏం చేసింది పాపం, అయ్యో ఎవరో ఈ బిడ్డ 3 రోజుల నుంచి అన్నం తినలేదు. వాడు చెప్పడం ఏంటంటే 3 రోజుల నుంచి అన్నం తినలేదని చెప్పి, ఈ అమ్మ బయటకు పోయే లోపల ఇంట్లో ఎవరు లేదని చూసి వాడు ఏం చేసినాడు, వాళ్ళ గ్యాంగ్ ఉందంట. ఏం గ్యాంగ్? 10 మంది గ్యాంగ్ ఉందంట. వాడు ఏం చేస్తాడు, లోపలికి వచ్చి ఆమెను పాడు చేసి, ఆమెను చంపేసి మొత్తం లోపల ఉన్నటన్నీ తీసుకొని పోతారంట. ఇది కర్ణాటకలో ఒక గ్యాంగ్ ఉందంట. ఈ గ్యాంగ్ ఏం పేరు అంటే, దాని పేరు దండుపాళ్యం అంట. ఏం పేరు? చెన్నైలో జరిగినాయి ఇవన్నీ. దండుపాళ్యం. ఈ బ్యాచ్ పేరు ఏం పేరు అంటే దండుపాళ్యం. అన్నం కావాలని పెట్టండి అని. ఈ దండుపాళ్యం బ్యాచ్కి ఏంటంటే, వీళ్ళ గురించి ఒక సినిమా కూడా తీసినారంట. ఈ దండుపాళ్యం బ్యాచ్ ఒక 10 మంది దాకా ఉంటారంట. ఇంటింటికి చూస్తారంట. వాళ్ళు ఈ వీధిలో ఎవరు ఒంటరిగా ఉన్నారు, ఎవరు ఇళ్లలో లేరు అని చెప్పి చూస్తారంట. బాగా పసిగట్టి బాగా ప్లాన్గా వస్తారంట వాళ్ళు. ప్లాన్గా వచ్చి వాడు చేసేసిన తర్వాత వానికి ఒక సరదా అంట. ఏం సరదా అంటే, గొంతుకాయ కోయడం సరదా అంట. ప్రతి మనిషికి గొంతుకాయ కోసిన తర్వాత ఆ గొంతుకాయ కోసినప్పుడు ఒక శబ్దం వినపడుతుందంట. క్యాక్ అని ఏదో సంథింగ్ వినపడుతుందంట. ప్రాణం పోయేటప్పుడు వస్తుందంట ఆ శబ్దం. ఆ శబ్దం చెవులు దగ్గర పెట్టుకొని వింటారంట. అది ఒక సరదా అంట వానికి. ఒకనికి మందు సరదా అయితే ఒకనికి ఇదొక సరదా అయిందంట. ఈ 10 మంది ఎంతో మందిని చంపినారంట వాళ్ళు. బ్యాచ్ బాగా గమనించి వస్తున్నారంట దొంగలు. ఒక ఆడబిడ్డ ఒక పోలీస్ స్టేషన్, ఒక బస్ స్టాండ్లో ఒంటరిగా నిలబడుకొని ఉన్నది. ఒంటరిగా నిలబడుకోనంటే ఒక చిన్న పిల్లోడు ఆ అమ్మాయి దగ్గరికి పోయి అమ్మ ఆకలితో చాక్లెట్ కొని ఇస్తావా అని అన్నాడంట. సరే ఏందో పాపం చిన్న బిడ్డ కదా అని చెప్పి, చాక్లెట్ అంతా ఆడనే ఉండదురా అని చెప్పి తీసుకొని పోయి చాక్లెట్ ఈ లోపల వ్యాన్ వచ్చా ఎత్తుకొని పోయా. ఆమెను ఎత్తుకొని పోయా. ఎన్ని రకాల మోసాలు జరుగుతున్నాయి తెలిసిన. వాడు ఎట్లా వస్తున్నాడంటే, పైకి గొర్రె చర్మం వేసుకొని వస్తున్నాడు. లోపల ఎట్లా ఉంది వాని స్వభావం? తోడేలు స్వభావం. వానికి ఉన్నదే అది. ఒకరోజు బయటపడుతుంది. అది కూడా రాయబడింది, వాని స్వభావం బయటపడుతుంది ఒకరోజు. హేయ వస్తువు పరిశుద్ధ ఆలయంలో నిలబెడతారంట. అంతవరకు 3.5 సంవత్సరం బాగానే ఉంటది. సంఘం ఎత్తబడిన తర్వాత 3.5 సంవత్సరం శాంతి అని చెప్పి, నేనే క్రీస్తును, అంత్యక్రీస్తును అని చెప్పి, నిజంగా వచ్చేసినాడు మెస్సియా అని చెప్పి అందరిని నమ్మించి మోసం చేసిన తర్వాత వాని అసలు రూపం 3.5 సంవత్సరం తర్వాత బయటపడుతుందంట. వాడు ఏదైతే పరిశుద్ధ ఆలయంలోకి తీసుకొని రాకూడదో, ఏదైతే బలిపీఠం మీద పెట్టకూడదో అది తీసుకొచ్చి వాడు నిలబెడతాడంట. పందిని తీసుకొస్తాడంట ఆలయం దగ్గరికి. అప్పుడు వాని రూపం బయటపడిపోతుంది. లోపల ఏముంది వానికి? తోడేలు స్వభావం. క్రూరమైన తోడేలు. బయటకేమో వెలుగు దూత వేషం. ఎవరికి కనబడు. వాడు తీసుకొచ్చే మంత్రం అది, శాంతం, శాంతి శాంతి శాంతి. మనకేం తెలుస్తుంది? కాబట్టి అట్లా వస్తున్నాడు వాడు. జాగ్రత్త. నేనే క్రీస్తునని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మోసపోవద్దు. అబద్ధ ప్రవక్తల గురించి మోసపోవద్దు. బైబిల్లో ఉంది ఆ మాటలన్నీ. నేను చూపించాను ఇప్పుడు. వాని గురించి మనం చదువుకుంటున్నాం. ఎవరి గురించి? శత్రువు. వాని పని ఏంటంటే, ఇప్పుడు 4 పనులు చూసినాం. మొట్టమొదటి పని ఏంటంట, వాడు నేరం మోపుతున్నాడు. రాత్రింబగళ్ళు ఏం చేస్తున్నాడు వాడు? దేవుని దగ్గరికి పోయి నేరం మోపుతున్నాడు, నీ మీద నా మీద. రెండో పని, సర్వలోకమును మోసపుచ్చుతున్నాడు వాడు. సర్వలోకమును మోసపుచ్చుతున్నాడు. మూడో పని, గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. వెతుకుతున్నాడంట. ఇంటింటికి పోయి వెతుకుతున్నాడు. ఓహో ఈడు నిద్రపోయినాడు, వీనికి ఈ రోజు మందిరానికి పోయే ఛాన్స్ ఇవ్వకూడదు, వాక్యం వినడానికి ఛాన్స్ ఇవ్వకూడదు. అందుకని ఈ ప్రకటన గ్రంథం అందరూ ఉన్నప్పుడు చెప్దాం అనిపిస్తుంది. దొరకరు సామాన్యంగా. రా అన్న కూడా దొరకరు కొంతమంది.
వాక్యం వినడానికి పాపం ఏమవుతుందంటే వాడు ఛాన్స్ ఇవ్వడు, ఏదో ఒక పని పెడతాడు, ఏదో ఒక పని ఏదో ఒకటి బంధించేస్తాడు అనమాట. కాబట్టి వాని పని అది, సర్వలోకమును మోసపుచ్చేటటువంటి పని. తర్వాత ఇంకేం పని? నాలుగోది, వెలుగుదూత వేషం వేసుకుని ఉన్నాడు. లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వచనం. వాని పని ఏందంగా చూస్తాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వచనం. అపవాది వచ్చి హృదయంలో నుంచి వాక్యం ఎత్తుకొని పోతాడంట. బాగా వింటాం, విని బయటికి పోయిన తర్వాత విన్నంతసేపు వింటాం బాగా. ఈడున్నంతసేపు ఏం నేర్చుకున్నావు ఈరోజు అంటే, ఈరోజు సాతాను వాని పని అంతా ఏందో, వాని పనులు నేర్చుకున్నాము. వాడి పనులు వాడు ఏ రకాల పనులు చేస్తాడు అని చెప్పి ఇడికొచ్చి విన్నాము. ఇడికొచ్చి రోజుసేపు బయట పోయిన తర్వాత ఏమవుతుంది? హృదయంలో నుంచి వాక్యం ఎత్తుకొని పోతాడంట వాడు. వాని పని ఏంటంట? హృదయంలో వాక్యం ఎత్తుకొని పోతా. అందుకని ఏం చేయాలంటే, ఎవరైనా మర్చిపోతారు, నేను చెప్తా, ఎలాంటి వాడైనా మర్చిపోతాడు. అందుకని ఏం చేయాలంటే, వాక్యము చెప్పేటప్పుడు మనం ఏం చేయాలంటే, ఈరోజు ఏం చెప్పినారు అది 1కి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఇంటికి పోయిన తర్వాత అది గుర్తు చేసుకోవాలా, జ్ఞాపకం పెట్టుకోవాలా, రాసుకోవాలా. ఇంటికి పోయిన తర్వాత దాన్ని మనము ఏం చేయాలా? నెమరేసుకోవాలా. ఇప్పుడు ఒక ఆవు ఏం చేస్తుంది అంటే, బాగా గడ్డి మేస్తుంది. గడ్డి మేసిన తర్వాత అది ఏం చేస్తుంది? కడుపులో తినిన తర్వాత ఆ గడ్డిని మళ్ళా లోపల తెచ్చుకుంటుంది. బాగా నవ్వులుతుంది. అది నవ్వులుతూ ఉంటుంది. గుర్తుంటుందో లేదో మీరు? పొద్దున్నుంచి సాయంత్రం దాకా తినిండేదంతా రాత్రి బయటకు తెచ్చుకొని నెమరేసుకొని నవ్వులుతా ఉండడం దాని పని. మనం ఈరోజు ఏం విన్నామో ఆ విన్న వాక్యము శత్రువు హృదయంలో నుంచి ఎత్తుకొని పోతున్నాడు వాడు. అవని పని అది. అందుకని మనం ఏం చేయాలా? దాని గురించి శ్రద్ధ వహించి, ఈరోజు నేను ఏం విన్నానో, వాక్యములో నేను ఎదగాలంటే ఏం చేయాలా అని చెప్పి వాడు ఆ వాక్యం, నువ్వు పడకల మీద నుండగా నీ హృదయంలో వాక్యము ధ్యానించుకొని ఊరకుండమని కీర్తన గ్రంథంలో. పడకల మీద ఉన్నప్పుడు నీ వాక్యం, ఈరోజు నేను ఏం విన్నా, ఈరోజు నేను ఏం చదివినా అది అది నీకు నెమరేసుకొని ఉండాలి. వాక్యమే గుర్తుండిపోతా ఉండాలి. ఎప్పుడైతే వాక్యము నీ హృదయంలో మదిలో ఉంటుందో అప్పుడు నువ్వు చక్కటి మార్గంలో పోతా ఉంటావు. శత్రువుకు, అపవాదికి చోటు ఇవ్వవు. వాక్యం అనేది 2 అంచులు గల ఖడ్గం, దూసుకుపోతుంది అట్లే అది. ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యముకి చోటు ఉందో శత్రువు వచ్చి నీ దగ్గరికి రాడు, వాడు భయపడతాడు. ఇది 5వ పని వాడు చేసే పని. ఏం పని అంటే వాడు చేసే పని? వాక్యము హృదయములో ఎత్తుకొని పోయే పని. ఒక కోడి నెత్తి మీద బాగా దుమ్ము వేసుకుంటుంది. నెత్తి మీద బాగా వేసుకున్న తర్వాత బయట పోయిన తర్వాత ఒక్కసారి గాదిలే అని చెప్పి ఏం చేస్తుంది? అది దులిపేస్తుంది. మనం ఏం చేస్తామంటే, ఆ గడప దాటతామో దాటమో ఈయనే ఏమవుతుంది? చిన్న పన ఈయనే నీది నువ్వే తీసుకో, నాది నేను తీసుకొని పోతా అని చెప్పబోతాను. నీది నువ్వే తీసుకో, నాది నేను తీసుకొని పోతా అంటాం. కాబట్టి వాని పని అది, వాని పని అది. తర్వాత వాని పని, ఇంకొక పని ఉంది చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. వారిలో కొందరు ఆయన పట్టుకొని తలచిరి కానీ ఎవడిని ఆయన పట్టుకుని లేడు. 44, యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకో. ఆది నుండి వాడు నరహంతకుడైండి సత్యమందు నిలిచిన వాడు గాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనక. ఇక్కడ రెండు ఉన్నాయి వాని పనులు. వాడు నరహంతకుడంట.
ఎవరంట వాడు? మనుషుల్ని చంపడం అని పని అంట. ఏం పని? ఒకనికి ఒక ₹1,00,000 ఇస్తే ఈ గొంతు కోసుకొని వస్తున్నాడు. ఎట్లా చంపుతాడో ఏమో, నీకు ఎట్లా మనసు వస్తుందో ఏమో అర్థం కావడంలే. నరహత్య, హత్య, సీక్రెట్గా జరిగిపోతాయి పనులు. వాని పనులు ఏంటంటే నరహంతకుడు వాడు. తర్వాత అదే అదే వచనాలు రాయబడి ఉంది, వాడు వాని స్వభావం అనుసరించి మాట్లాడతాడంట. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు అబద్ధికుడు అంట వాడు. ఎవరంట వాడు? అబద్ధమునకు అబద్ధాలు వస్తున్నాయి అని అంటే, అబద్ధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అపవాది ఉంటేనే వస్తాయి అబద్ధాలు. నీళ్లు తాగినట్టు చెప్పేస్తారు అబద్ధాలు. చిన్న బిడ్డ చెప్తాడు అబద్ధం. చిన్న బిడ్డ ఒంటికి వస్తాయి సార్, ఒంటికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి వస్తాయి వానికి ఒంటికి. బడి చిన్న బిడ్డ చెప్తాడు అబద్ధం. అబద్ధమా కాదా? నిజంగా వస్తున్నాయి వానికి. ఆడు వస్తాండవు పోండవు ఊరికే బయటికి పోయేది అబద్ధం. ఎవరు చెప్పినారు దానికి? ఊరికే ఊరికే నీళ్లు వాడు 10 సార్లు లేయాలా, మెంటల్ ఎక్కించాలా నాకు. రైట్. ఎన్ని పనులు చూసినప్పుడు? 6 పనులు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. వాని పని ఏందో ఇంక 2 నిమిషాల్లో ముగించేస్తా. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. అపవాది చేత పీడింపబడిన వారు ఏం చేస్తున్నాడంటే, వాడు పీడించేవాడు. వాని పని ఏందంట? పీడించడం. పీడించడం అంటే అర్థమైంది ఏమా? పీడించడం అంటే ఏంది? ఏమ్మా తెలుగు వస్తుందా రాదు మీకు? పీడించడం అంటే గుచ్చడం, పదే పదే గాయం వేయడం, గాయం మీద మంట ఇది పెట్టడం, మిరపొడి పెట్టడం, పీడించడం. ఒకటి సైకో ఫెలో ఉన్నాడు, సైకో. ఏం చేస్తారు సైకో? సైకో కన్నా పెట్టాం చూడు. సైకోలు ఉంటారు కొంతమంది, పీడించే రకం. భలే పీడిస్తారు వాళ్ళు, బాధ పెడతారు, ఇబ్బంది పెడతారు. ఊరికే కొడతాడు వాడు, అమ్మా అంటే ఈడు ఇంకో గేటు కొడతాడు. పీడించడం అని పని ఏందంట? పీడించే పని. తర్వాత అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో ఇంకా ఏముందంటే 10వ వచనం చదవండి. అపోస్తల కార్యం 13:10. అపవాది కుమారుడా? చూడండి, అపవాది కుమారుడు ఎట్లుంటారంట? సమస్త నీతికి విరోధి వాడు. వాని పని ఏంటంటే, నీతి ఎక్కడ ఉంటుందో వాడు అక్కడ ఉండడు, నీతికి విరోధం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటాడు వాడు. అందుకని వాని పేరు నరహంతకుడు, అబద్ధికుడు, నీతికి విరోధి. ఏం పేరంటే వాని పేరు? నీతి తప్పి తిరుగుతూ ఉంటాడు వాడు. నీతి ఉండదు వాని దగ్గర. నీతి తప్పి తిరగడమే నీతికి విరోధి వాడు, పీడించేవాడు వాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడి ఉంది వాని గురించి. వాడు దొంగ అంట. ఏమంట వాడు? వానికి ఒక పేరు ఏం? దొంగతనం చేస్తాడంట వాడు. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. ఇంకా వాని గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. వాని గురించి చెప్పుకుంటూ పోతే, అక్కడ యుద్ధం జరిగింది ప్రధాన దూతలతో, మిఖాయేలు దూతతో యుద్ధం జరిగింది పరలోకములో. వాడు ఓడిపోయాడు. అక్కడి నుంచి కిందకి పడద్రోయబడ్డాడు. ఇక్కడికి వచ్చి అందరినీ మోసం చేస్తున్నాడు. సమయం కొంచెమే ఉందని చెప్పి
వానికి సమయం కొంచెమే. వాడిని ఎక్కడ బంధిస్తాడు తెలిసిన దేవుడు? కటిక చీకటి గల బిలములో బంధించేస్తాడు వాడిని. ఆ బంధించక ముందు చాలా మందిని లాక్కొని పోవాలని చెప్పి వాడు ఎంత మందితో వాడు మోసం చేస్తున్నాడంటే అంతమంది మోసం చేస్తున్నాడు వాడు. గర్జించు సింహం వలె వెతుకుచూ తిరుగుతున్నాడంట వాడు. ఇంకా వాని గురించి రాయబడింది తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 3 అధ్యాయం 7 వచనం. చదవండి ఎవరైనా ఫాస్ట్గా. 1 తిమోతి పత్రిక 3 అధ్యాయం 7 వచనం. ఆ, 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 ఆ. ఆడ ఏం చదివినా నాన్న? 1 తిమోతి 3:7. ఏముంది అందులో? ఉరి ఉరి అనే మాట లేదా? అపవాది ఊరిలో ఉంది కదా మాట. అపవాది ఊరిలో పడిపోకుండా అంటే ఊరేస్తాడంట వాడు. అపవాది ఊరిలో పడిపోతున్నారు చాలా మంది. ఒక పాప ఒక ఒక చిన్న బిడ్డ యవనస్తురాలను ఒక ఒక చేతబడి చేసే వ్యక్తి పోయి ఒక వ్యక్తి ఏం చేసినాడంటే దయాలను పంపించి 3-4 దయాలను పంపించి నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపో అని చెప్పి పీడించి 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 దానికి ఊరేసుకొని చచ్చిపోయేట్టుకు చేసినాడంట దయ్యాలు. మొత్తం మీద ఏమైపోయింది? ఊరేసుకొని చచ్చా. ఇస్కరియోతు యూదా, అయ్యో నేను ఘోరమైన తప్పు చేసిన, పాపం చేసిన, నీతిమంతుని రక్తము నేను అప్పగించిన అని ఏం చేసినాడు? మనస్సాక్షి ఒప్పుకోలే. గద్ది పో చచ్చిపో 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 ఇదే మాట లోపల స్వరం. పో. వాడు పోయినాడు, చెట్టు గురేసుకొని చచ్చిపోయినాడు. ఆడనే పైనుంచి కింద పడితే పేగులన్నీ బయటకు వచ్చినాయి. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఏం చేస్తున్నాడు వాడు? ఊరేస్తున్నాడు వాడు. ఎంత మంది యవనస్తులు, ఎంత మంది పాడైపోతున్నారు వాని ఊరిలో. కొంతమంది దొల్లుకుంటూ పోతున్నారు. ఇదేం కర్మనో ఏమో, దొల్లుకుంటూ పోతున్నారు. దొల్లుకుంటా ఏంది ఏంది ఎక్కడికి పోతుంది లోకం? ఎక్కడికి పోతా ఉంది? 130 మంది పులివెందుల నుంచి యవనస్తులు, మంచి లేత వయసులో ఉన్న యవనస్తులు బయలుదేరుతున్నారు కాలి నడక మీద. ఏమిరా బాబురే, ఏమిరా మీకు వచ్చిన బాధ ఏందిరా? అమ్మా నొప్పులు, అమ్మా నొప్పులు. ఏమి బాధ? ఏంది ఇది? కాలినడకన వాని ఉరి ఎట్లుందంటే అంత వాడు గాలం వేస్తున్నాడు. గాలం వేసి తోసేస్తున్నాడు కట్టిక చీకటిలో. నెమ్మది లేదు. శత్రువు ఎక్కడుంటాడో అక్కడ నెమ్మది లేదు. ప్రియుడా, శాంతి సమాధానం నెమ్మది ఇవ్వడానికి వచ్చినాడు యేసు ప్రభు. ఆయన వైపు చూడు. వాని ఉరి నుంచి తప్పించడానికి సమర్థుడు యేసు ప్రభువే, ఇంకెవరు లేరు. వాని అపాయాలు, వాని గురించి మాట్లాడుకుంటే ఇంకా దగ్గర దగ్గర 2-3 గంటలు మాట్లాడుకోవచ్చు వాని గురించి. చాలా ఇంతతో ముగించేస్తున్నా. వాడు కుయుక్తిపరుడు, వాడు మోసగాడు, యుక్తి చేస్తాడు. వాడు అవ్వను మోసం చేసినాడు, యుక్తితో మోసం చేసినాడు. అమ్మా నువ్వు ఈ పండు తింటే నువ్వు దేవత అయిపోతావు అన్నాడు. ఒకటి తింటే ఇంకొకటి, వాడు ఏందంటే కల్పించి లేనివి కల్పించి వాడు నన్ను గాలం వేసి మోసం చేసి ఆకర్షణ చూపించి వాడిని బుట్టలో వేసుకుంటున్నాడు వాడు. కాబట్టి జాగ్రత్త సుమా. లోకం ఎట్లా పరిగెడుతుందో తెలియదు నీకు. వాని ఊరిలో ఉన్నవేమో ఈరోజు రాత్రి బయటికి రా. చేతులు జోడించి చెప్తున్నాం. అందుకని దేవుడు మా నోటి నుంచి ఇక్కడి నుంచి పలికించేది. మేము ఎందుకున్నామో దేవుడు పంపించిన పని. దయచేసి వాని ఊరిలో నుంచి బయటపడాలి మీరు. శాంతి సంతోషం సమాధానం సాదాయేసులో దొరుకును. చేరు వారికి కోరు వారికి అనుగ్రహింపబడును. వాని ఊరిలో పడిపోవద్దు. అబద్ధాలు చెప్పొద్దు. మోసాలు చేయొద్దు. దొంగతనాలు అవసరం లేదు.
నీతికి విరోధి వాడు, పీడించే వ్యక్తి వాడు, దొంగ వాడు, వాని గురించి ఇంక మనకు అవసరం లేదు. చాలా వరకు చూసుకున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం.